బెటర్. నువ్వు ఎప్పుడు రెడీ అవ్వు వాళ్ళతోటి, అంటే ఇప్పుడు ఈ క్షణాన నువ్వు రెడీ అవ్వు. అంటే సంథింగ్ వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. ఆ సమయంలోనే వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తారు అతను ఏదో చేద్దామని. సో ఇప్పుడు నువ్వు రెడీ అవ్వు వాళ్ళతోటి, అదే చేద్దాం, కావాలంటే నేనే చేస్తా, వాడి ఇంట్లో ఏం చేసుకున్నా నా వల్లే చచ్చాడు అంటారు. ఈ విషయం తెలిసి భార్య ఇలా వివేతర సంబంధం పెట్టుకుందనే విషయం తెలిసి జీర్ణించుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నా నాపైకే వస్తుంది, వాడికి ఏం జరిగినా నాపైకే వస్తుంది, కాబట్టి యాక్సిడెంట్ చేస్తేనే అదొకటే మార్గం అంటూ కూడా చెప్తుంది. అదే యాక్సిడెంట్ అయితే నా మీద ఎవరికి అనుమానం రాదు, నా వల్ల కాదు, ఇలా చెప్తుంది. సో ఇక అతను చేద్దాం అంటున్నాడు. సో వాడిని ఏం చేయలేకపోతే నేనే చస్తా, ఇది కన్ఫర్మ్. అతన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. సో నా భర్తని ఏం చేయకపోతే నేను నీకు దక్కను, నేనే చచ్చిపోతా ఇంకా అని చెప్పేసి మెసేజ్ చేస్తుంది. సో చివరికి నాన్న చేద్దాం, సో నిజం, నువ్వు లేకుండా ఈ లైఫ్ వద్దు అంటూ కూడా చివరి మెసేజ్ అతనికి చేసింది. సో మీరు స్క్రీన్ పైన క్లియర్ గా చూడొచ్చు ఆమె విజువల్. ఆ భర్త మాట్లాడిన అవి కూడా మేము వినిపించే ప్రయత్నం చేస్తాం. సో రీసెంట్ గా అతను అంటే వీళ్ళిద్దరికి భయపడి నిజంగా షాక్ అయిపోయాడు అతను. అంటే అతనికి తెలియకుండానే ఇన్ని రోజుల నుంచి అతని పైన వారు ప్లాన్ చేస్తారు ఇతన్ని ఎలా హతమార్చాలని చెప్పి. ఇతను ఏంటంటే నార్మల్ గానే ఉన్నాడు, ఇతనికి ఏం అర్థం కావట్లేదు, పెద్ద మనుషులతో పెద్ద సమక్షంలో మాట్లాడదాం అని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ వీరు చేయాల్సిన కుట్ర అంతా కూడా వెనకాల చేస్తున్నారు. సో మొత్తం మీద బయటపడ్డాయి. ఇతనికి నిజంగా అంటే దేవుడి అనుగ్రహం అయితే ఇతని మీద ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ రోజు అనుకుంటే రేపు లేపేస్తున్నారు. అట్లాంటిది ఇతను ఎప్పటి నుంచో చంపేద్దామని ప్లాన్ చేసుకున్నా పదే పదే తప్పించుకున్నాడు, తెలియకుండా తప్పించుకున్నాడు. ఈసారి తెలిసి తప్పించుకుని ప్రాణంతో బయటపడ్డాడు. సో వీళ్ళకి భయపడి అతను ఏం చేశాడంటే అతని స్వగ్రామం ఎక్కడైతే ఇందాక నేను చెప్తున్నట్టు ఆ విలేజ్ ఉందో చిలుకోడు ఆ విలేజ్ కి వెళ్ళిపోయి అక్కడ వారి బంధువులతో ఈ విషయాన్ని, వారి కుటుంబ సభ్యులతో ఈ విషయాన్ని చెప్పి దోర్నాకల్ పోలీస్ స్టేషన్ లో అతను ఈ నెల 1వ తేదీన కేసు పెట్టడం అయితే జరిగింది. సో వాళ్ళు 0 FIR కింద కేసు నమోదు చేసుకుని దీన్ని ఖమ్మం రూరల్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది, మొత్తం కూడా ఇన్సిడెంట్ జరిగిందంతా కూడా ఖమ్మంలో, కాబట్టి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది. సో ప్రస్తుతం ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇతనికి ఎక్కడో నూకలు ఉన్నాయి, ఇక్కడికి ఇతనికి అంటే ఖచ్చితంగా దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. ఇంకా చాలా మంది అనేక రకంగా చెప్తున్నారు ఇతనికి అదృష్టం ఉంది, లేదంటే పోయేవాడే, ఇలా చాలా మంది కామెంట్స్ చేస్తా ఉన్నారు. ఇదే టైంలో ఇది వైరల్ గా మారింది. ఈ మధ్య చూసుకుంటే చాలా మంది ముఖ్యంగా భార్య చేతుల్లో భర్తలు హతం అయిపోతా ఉన్నారు. సో ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, చాలా ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకోవాలంటే టైం సరిపోదు. సో కుర్చీలో కూర్చోబెట్టి మనం కొత్తగా రొమాన్స్ చేద్దాం, కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పి ఆ కుర్చీలో పెట్టి అతనికి చేతులు తాళ్ళు కట్టేసి ఇది డిఫరెంట్ అని చెప్పి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తున్న ఘటనలు, మంచానికి కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేసి బయటకు వచ్చి గడబెట్టేసిన ఘటనలు, తర్వాత అంటే తినే పదార్థంలో మందు కలిపి అతను మత్తులోకి వెళ్ళిన తర్వాత ఊపిరాడకుండా అతన్ని చంపేసి ఒక పాములు పట్టేవాడిని డబ్బులకి మాట్లాడుకుని ఆ పాము తెచ్చి అతను ఒంటి పైన కాట్లు వేపించి సో పాము కాటు వల్లే అతను చనిపోయాడని చిత్రీకరించే ప్రయత్నం, ఇలా 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి. ఏకంగా చంపేసి ఇంట్లో బెడ్రూమ్ కింద, బాత్రూమ్ కింద కూడా పాతి పెట్టేస్తున్న పరిస్థితులు. సో ఏదేమైనప్పటికీ ఇన్ని జరుగుతున్నా గానీ సో ఇతనైతే మాత్రం తప్పించుకుని బయటపడ్డాడు. నిజంగా ఇతను షాక్ లో ఉన్నాడు, చాలా షాక్ లో ఉన్నాడు. భయపడి విలేజ్ కి పారిపోయాడు ఇతను, ఏదైనా చేస్తారు అని చెప్పి. సో ఆ సైదుల ఫోటో కూడా చూడండి, మీకు స్క్రీన్ పైన క్లియర్ గా కనిపిస్తోంది. చాలా అన్యోన్యంగా ఉన్న ఆ దంపతుల మధ్య ఇతను వెళ్ళి వాళ్ళ మధ్య అంటే గొడవలు వచ్చేసి, అంటే ఇతను ఒక వివాహితర సంబంధం పెట్టుకున్నాడు కదా, ఇంకా భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా గొడవలు వస్తాయి. సో ఆ రకంగా వాళ్ళ జీవితాన్ని పాడు చేసి ఈరోజు ఆ పిల్లలు అన్యాయం అయిపోయారు. ఆ 2 బిడ్డలు కూడా అన్యాయం అయిపోయారు. తల్లి దగ్గర ఉండాలా లేదంటే తండ్రి దగ్గర ఉండాలా, సో ఎటు ఎల్లాలో ఏం తెలియని పరిస్థితి ఆ పిల్లలకి ఈరోజు ఏర్పడింది. కేవలం భార్య పెట్టుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ప్రియుడు, వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి సైదులు,
వారి వల్ల ఈరోజు రోడ్లపైకి పిల్లలు వచ్చేసిన పరిస్థితి. సో చూద్దాం, పోలీసులు అయితే కేసు నమోదు చేశారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఆల్రెడీ వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు. సో తర్వాత ఏం జరుగుతుంది అనేది అయితే మాత్రం చూడాలి. నమస్తే, నేను మీ దేశ. భార్య చేతిలో చావకుండా తప్పించుకుని ఒక వ్యక్తి బయటపడ్డాడు. అదే భర్త బయటపడ్డాడు. ఎస్, రీసెంట్ గా ఖమ్మంలోని ఒక ఘటన జరిగింది. దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అతని పేరు గాదే రాజేశ్వరరావు. ఖమ్మంలోని ఒక హాస్పిటల్లో పనిచేస్తా ఉన్నాడు. 2016 సూర్యాపేట జిల్లాకు సంబంధించి రాఘవపురం ఆ ప్రాంతానికి సంబంధించి ఒక మహిళని అతను వివాహం చేసుకున్నాడు. 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇతను వచ్చేసి మహబూబాద్ డిస్టిక్ దోర్నాకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చిలుకోడు అనే ఒక గ్రామం. సో అక్కడి నుంచి వీరు ఖమ్మంకి వచ్చేసి వలస పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇదే టైంలో భార్య ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పాపం ఇతనికి ఆ విషయాలు ఏమీ కూడా తెలియదు. నా భార్య ఇంటికి వెళ్ళగానే నా కోసం మంచిగా వంట చేస్తుంది, నా కాళ్ళు నొక్కుతుంది, నన్ను నిద్ర పెడుతుంది, చంటి బిడ్డలా చూసుకుంటుంది అని చెప్పేసి భార్య పైన మితమైన ప్రేమను పెంచుకున్నాడు ఆ వ్యక్తి. కానీ భార్య తనను చంపడానికి కుట్ర పన్నుతుందనే విషయాన్ని తెలుసుకోవడంలో చాలా చాలా వెనకపడ్డాడు. మొత్తానికి తెలుసుకున్నాడు అసలు ఏం జరిగింది అనే దాని గురించి నేను క్లియర్ గా చెప్పేందుకు ప్రయత్నిస్తా. సో ఖమ్మంలో గాదే రాజేశ్వరరావు, ఆ భార్య, వాళ్ళ పిల్లలు ముగ్గురు కూడా కలిసి జీవిస్తూ ఉన్నారు. ఇదే టైంలో ఆమె సైదులు అనే ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. గత నెల అంటే జూలై 27వ తారీఖు సైదులతో ఆమె రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళ హస్బెండ్ కి కనిపించింది. అతను ఏం చేస్తాడంటే అక్కడ పెద్దగా గొడవ చేయకుండా సైలెంట్ గా ఈ విషయాన్ని ఎలా అయినా సరే పెద్దల సమక్షంలో మాట్లాడాలి, డిస్కషన్ చేయాలి, అసలు ఏంటి దారుణం అంటూ కూడా అతను ఏం చేస్తాడంటే అతనికి తెలిసిన అన్న దగ్గరికి బయలుదేరాడు ఈ విషయాన్ని చెప్పడానికి. అయితే ఇతనికి తెలియకుండా ఆ సైదుల్ అనే వ్యక్తి ఇతన్ని వెంబడించాడు. సో మొత్తానికి ఏంటి ఈ వ్యక్తి, అక్కడ నేను చూసిన వ్యక్తి నన్ను వెంబడిస్తున్నాడు అని చెప్పి ఇతనికి అర్థమైంది అతనే అని. సో దాని తర్వాత ఒక ప్లేస్ లో ఆగి ఇతన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అంటే రాజేశ్వరరావు భర్త ఎవరైతే ప్రియుడున్నాడో ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అయితే మొత్తం మీద తోపులాట జరిగి అక్కడ సైదులు తప్పించుకుని వెళ్ళిపోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వ్యక్తి, నువ్వు అనకు కాదు, అసలు ఏంటి ఏం జరుగుతుందో, నన్ను ఏదో చేయాలనుకుంటున్నారని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంటికి అసలేంటి వీళ్ళ తతంగం మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నంలో ఆమె ఫోన్ తీసుకుంటే ఆమె ఫోన్ లో ఇతన్ని ఎలా చంపాలని ప్రయత్నిస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. ఒకసారి నేను క్లియర్ గా వారు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసుకున్నారు. సో వాటి గురించి నేను వివరించే ప్రయత్నం చేస్తా. ఏ రకంగా అతన్ని చంపాలి అనే వారు ప్లాన్ చేసుకున్నారు అనేది ఇన్స్టాగ్రామ్ లో వారు చాట్ చేసుకున్నారు. పైగా మనం మెసేజ్లు పెట్టుకున్నాయి ఎవరికి కనిపించవు కదా, మనం వాట్సాప్ లో మాట్లాడుకున్న ఆ విషయాలన్నీ కూడా బయటికి తీలేరు కదా. ఇలాంటివి కూడా మీరు స్క్రీన్ పైన క్లియర్ గా చూడొచ్చు. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, బట్ నేను వాటిని కరెక్ట్ చేసి నేను క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తా. సో గున్ను అనే ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి 2303 అనే ఐడితో మెసేజ్లు చేసుకున్నారు. సో ఏం చేస్తున్నావు అసలు, ఈ బ్లూ కలర్ లో ఉన్న ఆ చాట్ అంతా కూడా ఈ మహిళ చేసిందే. అతను ఫస్ట్ మెసేజ్ చేశాడు, ఏం చేస్తున్నావు అసలు, వస్తా, వాడు వెళ్ళాక అంటే ఆ భర్త వెళ్ళిన తర్వాత నేను వస్తానని చెప్పి ఇమంటుంది. వాడిని యాక్సిడెంట్ చేస్తావా లేదా అంటే ఎవరు, రాజేశ్వరరావుని భర్తని చంపుతావా లేదా అంటూ కూడా ప్రియుణ్ణి అడిగే ప్రయత్నం చేస్తోంది. వాడు ప్రేమగా నాన్న